హాయ్ గైస్, వెల్కమ్ టు డైలీ ఫ్యామిలీ రొటీన్. ఈరోజు మనం చేసుకోబోయే డిష్ వచ్చేసి తోటకూర ఫ్రై అండి. దానికోసం మనం ఒక బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొన్ని ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసుకోవాలండి. వేసుకొని వాటినన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని వాటిని కొంచెం వేపుకోవాలి. తర్వాత మనం 3 నుంచి 4 సార్లు బాగా కడిగిన తోటకూరని చాప్ చేసుకొని వేసుకోవాలి. ఓన్లీ ఆకులు మాత్రమే వేసుకోవాలి, కాడలు కాదు. అలా వేసుకొని బాగా వాటిని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మనకి క్వాంటిటీ అంతా డిక్రీజ్ అయిపోయి అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా రిలీజ్ అయిపోతుంది. ఇలా అంతా వాటర్ అనేది మనకి బయటికి వచ్చేస్తుంది. అలా సగం వరకు కుక్ అయిన తర్వాత మనం మధ్యలో కొంచెం స్పేస్ క్రియేట్ చేసి అందులో నేను ఆనియన్స్ వేస్తున్నాను. నేను ఒక 1.5 ఆనియన్ని కట్ చేసి వేసాను. వేసిన తర్వాత వాటిని మంచిగా కుక్ చేసుకోవాలి. సో ఆనియన్ అంతా ట్రాన్స్పరెంట్ అయిపోయి సాటే అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి. మరి ఓవర్ కుక్ చేసుకోవద్దండి, ఒక మీడియం కుక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో స్పేస్ చేసుకొని ఆయిల్ అంతా మధ్యలోకి వచ్చిన తర్వాత అల్లం, వెల్లుల్లి, కొబ్బరి దంచుకోవాలండి. కారం, ఉప్పు వేసుకొని ఆ దంచుకున్న మిక్చర్ని ఒక 1.5 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఆ కారం మొత్తం మన ఆకుకూరకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఆ వెల్లుల్లి ఫ్లేవర్ తోటి ఆకుకూర చాలా టేస్టీగా ఉంటుంది. అలా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మనం మగ్గించుకోవాలి. సో అందులో ఉన్న కారం వాసన అంతా పోయిన తర్వాత నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసాను. వేసి మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి మంచి ఆకుకూర ఫ్రై అనేది రెడీ అండి. ఇందులో న్యూట్రిషన్స్ కూడా బాగా ఉంటాయి అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఇందులో శనగపప్పుకి బదులు పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను శనగపప్పు వేసి చేసుకున్నాను కాబట్టి మనకి తోటకూర ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.